అంగవైకల్యం దేహానికే కానీ మనసుకు కాదు, మనిషి ఆలోచనలకు అసలే కాదు అనేందుకు నిలువెత్తు నిదర్శనం ఇక్కడ కనిపించే సూరజ్ తివారీ ఐఏఎస్ ఆఫీసర్. జీవితం అంటే పూలబాటే కాదు, ముళ్ళబాట అయినప్పటికీ పట్టుదల ఉంటే వెక్కిరించే విధిరాతను వినమ్రతతో స్వాగతించాలి. లక్ష్యం వైపు ప్రయాణం సాగించి పట్టుబట్టి పంతం నెగ్గి తీరాలి. మనలో ఉన్న కసి, కాన్ఫిడెన్స్ ను క్షణం కూడా విస్మరించకుండా ఉంటే లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యం కాదు అని నిరూపించాడు సూరజ్ తివారీ. 2017 గజియాబాద్ రైలు ప్రమాదంలో తన 2 కాళ్ళు, కుడి చెయ్యి, ఎడమ చేతి 2 వేళ్లను కోల్పోయాడు. 26 ఏళ్ల వయసులో. అదే సంవత్సరం తన రక్తం పంచుకొని పుట్టిన అన్నను కూడా కోల్పోయాడు. తండ్రి రోజువారీ కూలి కోసం పనిచేసే ఒక దర్జీ. ఈ సంఘటనతో కుటుంబం అల్లకల్లోలమైంది. కష్టాలు, కడగళ్ళు, కన్నీళ్లు క్షణం ఆలస్యం చేయకుండా పలకరిస్తూనే ఉన్నవి. విషపూరితమైన విషాద ఛాయలతో జీవశవంలా ఉన్న సూరజ్ గారి మనసులో హఠాత్తుగా ఒక ఆలోచన, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. అనుకున్నదే తడవుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదటిసారి సివిల్స్ రాశాడు, కానీ ఓటమి పలకరించింది. నిరాశ పడకుండా మళ్లీ ప్రయత్నం చేశాడు. 2022లో సివిల్స్ రాసి ఆల్ ఇండియా 917వ ర్యాంకు సాధించి నేడు న్యూఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నాడు.